పార్లమెంట్ వెళ్ళి ప్రధానమంత్రిని కావులించుకున్న ఘటన ఒకసారి గందరగోళం అయితే, నిన్నటిది మరీ అతిగా చేసినటువంటిది. ఒకటి వందే మాత్రం ఆలాపన చేస్తుండగా పట్టించుకోకుండా స్టేజీ దిగిపోవడం. రే అంటే అహంకారం కూడా కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశ విధానం. నేను ఈ దేశానికి సంబంధించినటువంటి గీతాన్ని అంగీకరించను అనేటటువంటి ఒక రాక్షస కృత్యం అనమాట అది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే జార్జియా మెలోని కౌగిలింత అంటూ ఒక కౌగిలింతను చూపెట్టడం, ఇంతకంటే నీచంగా ప్రపంచంలో ఇంక ఏ ప్రతిపక్ష నాయకుడు అంత నీచంగా ప్రవర్తించలేదు. అది రాహుల్ గాంధీ అపరిపక్వత కాదు, గెలవలేకపోతున్నాను, ఓడిపోతున్నాను వరుసగా అన్నటువంటిది. ఇక నాయకత్వం కోల్పోతానేమో పార్టీకి, ఇక భవిష్యత్తులో తన ప్రపంచం ఎవడు పట్టించుకోడేమో అన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో వచ్చినటువంటిది. ఇప్పటికి చూసిన భారతదేశంలోని సగం రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. అక్కడొకటి గెలుస్తుంది. అది కూడా స్థానిక పరిస్థితుల రీత్యా సరైనటువంటి ప్రతిపక్షం లేకపోవడం వల్ల జరుగుతున్నది. దాన్ని అర్థమైనటువంటి సిచ్యుయేషన్లోని ఈ ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతున్నాడు. అందుకని అతను అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ప్రియాంక గాంధీ వాద్రా ఆ ప్లేస్ను తను ఆక్యుపై చేసుకోవాలనుకుంటోంది, భవిష్యత్తులో ప్రధానమంత్రి అభ్యర్థి కావాలనుకుంటోంది. కొంచెం హుందాగా అనుకుంటే మొన్న అన్నని చూసి నోరు జారింది. పార్లమెంటు వేదికగా ఏదైతే తనకెవరో రాసిచ్చిన ప్రసంగమే అందులో మాట్లాడినటువంటిది గోమూత్ర వ్యక్తి అంటూ ఐఐటికి సంబంధించినటువంటి హెడ్ గురించి కారు కూతలు కుయ్యటం. దాని మీద అప్పుడే కొంతమంది రాశారు లెటర్. ఇప్పుడు 140 మంది భారతదేశం అకాడమీషియన్స్ లేఖ రాసుకొచ్చారు, ప్రియాంక గాంధీని ఆ పదవి నుంచి దించండి లేదా ఆమె మీద చర్య తీసుకోండి అంటూ.